ఈరోజు మనము ఈ మాతృమూర్తి గురించి తెలుసుకుందామండి. మాతృభక్తి అంటే ఎవరిది భక్తి అనేది తప్పకుండా అందరు తెలుసుకోవాలండి. ఏదో ఉన్నామా తిన్నామా ఏదో చూస్తున్నామా అని కాదు, అన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుని దాంట్లో మనకు ఉపయోగపడే విషయాలను మన పిల్లలకు కూడా తెలియజేయాలి. అప్పుడే వాళ్ళు కూడా జ్ఞానవంతులు అవుతారనమాట. ఏది నిజము ఏది అబద్ధం అనేది తెలుస్తూ ఉంటుంది. రోజు లౌకిక జ్ఞానం అనేది కలగాలి పిల్లలకు కూడా. లౌకికంగా మనం కొన్ని విషయాలు కాలానుగుణంగా మారే మార్పులు ఏమేం జరుగుతూ ఉన్నాయనేవి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము సమకాలీన సమయంలో అంటే అప్పుడున్న సమయానికి అనుకూలంగా మనము మన జీవితాన్ని ఏ విధంగా జీవించాలనేది తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న ఆమె ఎంత పెద్ద మనిషి అండి, 99 ఏళ్ళు బతికింది ఈమె. ఇంతకు ఎవరంటారా, మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీజీ యొక్క తల్లి. ఎంత అదృష్టవంతురాలండి, ఎంత గొప్ప జన్మ ఆమెది చెప్పండి. పురాణాలలో కూడా ఎవరు లేరండి ఇంత గొప్ప అదృష్టవంతురాలు. ఎందుకంటున్నాను అంటే, ఇప్పుడు తల్లికి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు కదా, ఆ మాట వింటున్నాం. కానీ ఇప్పటి వరకు ఎవరైనా మన దగ్గర అయినట్టు చూసినామానండి చెప్పండి. ఢిల్లీకి రాజు అయినప్పుడు వాళ్ళ తల్లి చూడడం అంటే ఎంత అదృష్టము. ఇప్పుడు ఒక్క రాముడు రాజు పట్టాభిషేకం చేసుకున్నప్పుడు వాళ్ళమ్మ ఉంది, కానీ ఆల్రెడీ వాళ్ళు రాజులే ముందు. కానీ ఈమె రాజు కాదు, రాణి కాదు కదా, ఏదో సామాన్యమైన కుటుంబము, ఎక్కడో చిన్న గ్రామంలో ఉండేవాళ్ళు. అటువంటిది ఆమె ఊహించుంటుందా తన కొడుకు ఒక ఢిల్లీకి రాజు అవుతాడు అని? ఊహించదు. కానీ మన నరేంద్ర మోడీ గారు ఒక కారణ జన్ములు అన్నమాట. అందుకని ఆయనకి అలా కలిసి వచ్చింది. ఆయన సొంత తెలివి తేటలు అన్నీ దానికోసం, దేశం కోసం. ఆయన ఇప్పుడు దేశానికి సేవ చేస్తున్నాడు అంటే మాతృభూమికి సేవ చేస్తూ ఉన్నారు. సొంత తల్లి కన్నా ముఖ్యమైనది జనని జన్మభూమిష్ట అంటారు. మనకు చెప్తారు రామాయణంలో రాముడు లక్ష్మణుడితోని, మన సొంత తల్లి కన్నా కూడా మనము జన్మించిన ఈ భూమి చాలా గొప్పది అని. అట్లా మరి ఎంత గొప్ప జన్మ తీసుకున్న ఈ భూమి మీద, ఈ భూమికి సేవ చేస్తూ ఉన్నారు అంటే ఎంతమంది తల్లులను కాపాడుతున్నారు. మొన్న చూస్తున్నాం కండి, పహల్గామ్లో 26 మంది స్త్రీలు భర్తను కోల్పోతే ఆపరేషన్ సింధూర్తోని రక్త తర్పడం వదిలారండి. ఇంకా ఎవరు చేస్తారు చెప్పండి అట్లా అంత ఇదిగా. మరి దేశంలోనే మన మాతృభూమిని పూర్వపు వైభవాన్ని తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అలా అని మన తల్లి చూడండి ఎంత గొప్పది ఈమె. ఇప్పుడు మన ఊర్లలో ఒక చిన్న సర్పంచు, వార్డు మెంబరు, దేనికో ఒకదానికి కొంచెం లీడర్ అంటే చాలు, ఇక రికమెండేషన్లు, వాళ్ళు నలుగురిలో డామినేట్ చేయడము, మేము చాలా గొప్ప వాళ్ళమని ఎక్కడికి వెళ్ళినా చూపించుకుంటారు. కానీ ఇప్పుడు వీరి యొక్క తల్లి, సొంత తల్లి ఆమె అయినా కూడా ఎక్కడా కూడా ఆమె ఎన్నడూ కూడా తన పదవిని ఉపయోగించుకొని ఆర్భాటాలు చేసిందని కానీ మనం ఎన్నడూ వినలేదండి. ఏ పేపర్లో కూడా వినలేదు. అటువంటి ఉత్తమురాలు. తల్లికి పిల్లలు ఎదగడమే సంతోషము, ఆభరణం వాళ్ళే. అంతేగాని ఆమె కోరుకున్నది తన కొడుకు ఎదుగుతూ ఉన్నాడు, మాతృభూమికి సేవ చేస్తూ ఉన్నాడు అని సంతోషపడింది. కానీ తను అందులో పాలు పంచుకోవాలి, తను ఏదో లాభం పొందాలి అని ఎప్పుడు కూడా ఆమె ఆలోచించినట్టుగా మనకి ఎక్కడ కూడా వినలేము, చూడలేము కూడా.
అట్లా అంత గొప్ప మనసు ఆ తల్లి మనసు. అయితే మరి ఆమెకు దగ్గర తనయుడు కదండి. తనకు అవకాశం ఉన్నప్పుడు తన పుట్టినరోజు నాడు తల్లి దగ్గరికి వెళ్ళి చక్కగా పాదాభివందనం చేసుకొని ఆమె పాదాలు కడిగి సేవ చేసుకున్నారు. ఎంత మాతృభక్తి అండి! ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు చూపించాలి. తల్లులు ఆ విధంగా పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, కొడుకులు ఆ విధంగా భక్తితో ఉండాలి. తల్లిదండ్రులు అంటే ఎంత ఆదర్శం అండి ఇది. ఈ విషయాన్ని మన పిల్లలకు చెప్పకపోతే మనము చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మనం తప్పకుండా మన వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇష్టపడడానికి కారణము ఆయనలో ఉన్న మంచితనం వల్లనే గెలుస్తూ ఉన్నారండి. ఎవరో ఏదో చేయడం వల్ల ఎప్పుడు కూడా గెలవరు. ఎవరైనా వారు సొంతగా మంచితనం ఉండాలి, వారు చేసే పని పట్ల భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అప్పుడు వాళ్ళు విజయాన్ని పొందుతారు. మరి మనం చూస్తూనే ఉన్నాము ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి, ఎట్లా పడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా కూడా ఎవరు గెలవలేకపోతున్నారు, ఏమి చేయలేకపోతున్నారు అంటే వారి యొక్క నిజాయితీ, వారి యొక్క మంచితనం వల్ల ఆ విధంగా ఏం చేయలేకపోతూ ఉన్నారు. మరి చూడండి ఎంత దుర్మార్గము. ఆమె ఎటువంటి ఆమె అంత నిస్వార్థంగా కొడుకును సేవ కోసము కానీ ఇచ్చేసింది, కానీ ఆమె ఏం ఆశించలేదు. అటువంటి తల్లిని కూడా రాజకీయాలలోకి వచ్చింది కాదు, ఒకనాడు ఒక లాభం పొందింది కాదు, ఏమీ లేదు. అయినా కూడా ఆమె ఆల్రెడీ పాపం 99 ఏళ్ళు బతికి చనిపోయింది కూడా. చనిపోయిన ఆమెను పట్టుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారిని ఏమి చేయలేక చనిపోయిన ఒక మాతృమూర్తిని కూడా వదలకుండా వీళ్ళు నీచంగా మాట్లాడము నిజంగా నా మనసు కలిచివేసిందండి. ఇది ఎంత తప్పు అసలు. మామూలుగానే ఎవరు నీకు అవసరం ఉందో వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, మాట్లాడాలి, చేతనైతే ఓడించడానికి ప్రయత్నం చేయాలి నువ్వు రాజకీయాలలో. అంతేగాని ఆమెను అనడము, కించపరిచే విధంగా మాట్లాడము ఎంత అక్కసండి, ఎంత కోపం వాళ్ళకి చూడండి. ఇది మాత్రము ఎప్పుడు కూడా మనం క్షమించొద్దు. వాళ్ళు క్షమాపణలు కోరాలని మనం అందరం కూడా నిలదీయవలసిందే ఇటువంటి వాళ్ళను. ఎందుకంటే వీళ్ళు ఏదో కల్తీ లేని మనుషులు. ఇటువంటి వాళ్ళు ఉండడమే మనకు ఆభరణం, మన దేశానికే ఒక ఆభరణము. మణి వంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళను వీళ్ళు ఈ విధంగా తొక్కి పడేయాలన్న ఉద్దేశంతో ఏదో చేద్దాం అనుకొని ఏం చేసినా ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీదే పడుతుందండి, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ అవి వినేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మనము తప్పకుండా ఈ విషయాలను మన పిల్లలకు కూడా తెలియజేయాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ విషయంలోనే కాదండి, మన చుట్టుపక్కల మన పిల్లల విషయంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. అక్కడ అలాంటి అవమానాలు జరుగుతూ ఉంటాయి. మన పిల్లలు మన పట్ల గౌరవం కలిగి ఉండాలి అంటే వాళ్ళకి ఇటువంటి తెలియజేయాలి. మనం చేసేది ఏంటి, ఎలా ఉన్నారు వీళ్ళు, తల్లి ఎలా ఉంది, కొడుకు ఎలా ఉన్నాడు మరి అనేవాళ్ళు అంటూ ఉంటారు అని వదిలేలేం కదా మనము. కాబట్టే అందరం కూడా దీన్ని ఖండించాలి. నాకైతే చాలా బాధ కలిగిందండి, అందుకని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు మాతృమూర్తులను గౌరవించే వాళ్ళైతే మనకు తప్పకుండా దీన్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన అభిప్రాయాన్ని మనము అందరికీ తెలియజేయాలి. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ స్థాయిలో మనము కాస్త ఊపిరి పీల్చుకొని నిర్భయంగా ఉండగలుగుతున్నాము. ఎన్నో
చూసి చూసి మన పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసిండ్రండి. దేనికోసము? మన సనాతన ధర్మం, మన భారతదేశం పవిత్రమైంది, ఈ పవిత్రతను కాపాడాలి అనే కదా వాళ్ళందరంతా త్యాగాలు చేసిండండి. మరి అటువంటి భూమిలో మనం జన్మించి దాన్ని కాపాడుతున్న వాళ్ళకి కనీసం ఒక మాట సాయం అన్నా చేయలేకపోతే మన బతుకులు ఎందుకండి? ఇంకా చెప్పండి. ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే కనీసము చెప్పితే విని లైక్ చేయడం కూడా చేత కాకపోతే ఇంకా ఎందుకండి మనము ఆడవాళ్ళుగా? కాబట్టి తప్పకుండా అందరు లైక్ చేయండి, దీన్ని షేర్ చేయండి. ప్రధానమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వండి. ఆడపడుచుల్లాగానో కూతుళ్ళలాగానో ఆడవాళ్ళు ఆశీస్సులతోని ఎప్పుడూ తను ఇంకా ఎంతకాలమైనా సరే మనకు ఆ విధంగా మనకు రక్షకుడుగా ఉండాలి అని కోరుకుందామండి. ఎందుకు అనంటే మాతృమూర్తిని కోల్పోయినా కూడా అకుంఠిత దీక్షతోని తను ఎక్కడ వెరవకుండా వెనికి పోకుండా ఎంత తిరుగుతున్నారండి. మనం అంటాం కూర్చొని ఏముంది ఫ్లైట్లో తిరగడం, ఏది మనం తిరుగుతామా అండి? బస్సులో కూర్చొని తిరగడమే కదా. అంటే బస్సులో కూర్చోవడం ఎంత కష్టం చెప్పండి. ఫ్లైట్లో కూడా అన్ని గంటలు కూర్చోవడం ఎంత కష్టం అండి ఈ వయసులో పాపం వారికి. అన్నీ ఆలోచించాలండి, ఎన్ని భారాలు ఉన్నాయన్న మీద. కాబట్టి మనమందరం కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మీ గొంతు కూడా వినిపించాలి. మీరు కామెంట్లు రాయాలి. రాస్తేనే కదండి వైరల్ అవుతుంది ఏదైనా కానీ. అవును కదా అని అందరూ కనీసము మనకి సోషల్ మీడియా ఒకటి అవకాశం ఇచ్చింది, మన చేతికే ఇచ్చింది, మనం ఎక్కడికి పోకుండా మన అభిప్రాయాన్ని తెలపడానికి. కాబట్టి అందరూ కూడా దీన్ని ఖండించాలి అని నేను కోరుకుంటున్నాను. బేషరతుగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఈ విధంగా మాతృమూర్తిని కించపరిచే విధంగా మాట్లాడినరో వాళ్ళు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది పార్టీలకు సంబంధించింది కాదండి. ఒక మాతృమూర్తిని కించపరిచే విధంగా మాట్లాడడం, అది ఆమె జీవించి లేనప్పుడు అది మనము అసలే సహించకూడదు. ఇటువంటి వాళ్ళను ఎట్లయినా మనము వాళ్ళు క్షమాపణ చెప్పే విధంగా దీన్ని వైరల్ చేయండి, షేర్ చేయండి, చక్కగా కామెంట్లు రాయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.